అందరు నమస్తే. సింగరేణిలో స్కాములు, నైని కోల్ బ్లాకులు, ఇంకా రకరకాల సెటిల్మెంట్లు, వాళ్ళు కాంప్రమైజింగ్లు ఇవన్నీ మనం చూస్తున్నాము. కానీ సింగరేణిలో కార్మికుల ఇష్యూ చాలా పెద్దది. అసలు దీని మీద డిస్కషన్ జరగాలి. సింగరేణిలో కారుణ్య నియామకాలు అంటే వాళ్ళ ఫాదర్ ఒకవేళ ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన అన్ఫిట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు, బిడ్డ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. ఈ దీన్ని ఒక బోర్డు ఉంటుంది, సింగరేణి బోర్డు మీటింగ్ అయితేనే తెలుస్తుంది. మెడికల్ బోర్డు ఫైనల్ చేస్తుంది ఇలా అన్ఫిటా కాదా అని. ఇదంతా ఒక పెద్ద రాజకీయం సింగరేణిలో, ఇది ఒక పెద్ద వ్యవహారం ఇది. అయితే అసలు వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి సింగరేణికి. అసలు సంవత్సరానికి 2 సార్లు బోర్డు పెడతామన్నారు. అంతకుముందు ఒక్కసారి జరిగేది. అసలు ఆ బోర్డును అదో పెద్ద హిస్టరీ ఉంది, నేను చెప్తాను మీకు అంతా. ఈ గవర్నమెంట్ అధికారం రాకముందు వాళ్ళకి ఇచ్చిన హామీ సంవత్సరానికి 2 సార్లు బోర్డు మీటింగ్ పెడతాం, అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ కారుణ్య నియామకాలు చేపడతామని. కానీ లాస్ట్ 10 మంత్స్ నుంచి అసలు బోర్డు మీటింగ్ జరగలేదు. అంతకుముందు దడప ఒకసారి 2 సార్లు పెట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు. చాలా వేల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి ఈ కారుణ్య నియామకాల కోసం. అసలు వాళ్ళు నా దగ్గర మేనిఫెస్టో కూడా ఉంది. సింగరేణికి సపరేట్గా మేనిఫెస్టో పెట్టి, వాళ్ళ మేనిఫెస్టో బుక్ కనుక మీ దగ్గర ఉంటే చూడండి. 94వ పేజీ, 95వ పేజీ, 2 పేజీలో వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా చాలా ఉన్నాయి. అసలు వాళ్ళని పట్టించుకునే దిక్కే లేదు. మాట్లాడదాం. దానికన్నా ముందు వీడియో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు షేర్ కూడా చేయండి వీడియో. ఎందుకు ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది ఇప్పుడు అంటే, సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద అంశం. సింగరేణిని గవర్నమెంట్ డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుందా, ప్రైవేట్ చేసే ప్రయత్నం చేస్తుందా? 51% స్టేట్ షేరు, 49% సెంట్రల్ షేరు. వీళ్ళిద్దరూ ఒకటైతే సింగరేణి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు అయి ఒకటే ఉన్నారు, మనకు అర్థమవుతుంది కదా. నైని కోల్ బ్లాక్ విషయంలో వేల కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టు ఒక పెద్ద కుట్ర జరిగితే దాని మీద విచారణ లేదు, ఏమీ లేదు. సింగరేణి సెంట్రల్ ఆఫీసర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి మెయింటెనెన్స్ కానీ నైని కోల్ బ్లాక్ టెండర్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా కాలేదు, ఇప్పటిదాకా విచారణ కూడా స్టార్ట్ కాలేదు. ఇక కార్మికుల ఇష్యూ మెయిన్. కార్మికుల ఇష్యూ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, కార్మికుల ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి సింగరేణిలో. అయితే ప్రధానమైంది కార్మిక నియామకాలు. కానీ ఈ నియామకాలు యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఉన్నది, అడపదడప ఉన్నది. 2001లో చంద్రబాబు నాయుడు రద్దు చేసిండు ఈ నియామకాలు వద్దు అని. అప్పుడు అంతకుముందు ఎందుకున్నది అని అంటే, అసలు సింగరేణిలో పనిచేయడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది చాలా కష్టమైన జాబు. లోపలికి పోతే మళ్ళీ బయటకు వస్తామో రామో తెలియదు కార్మికులు. మనకు సింగరేణి అంటే ఈ సింగరేణి భవన్లో ఏసీ రూమ్లో కూర్చునే ఆఫీసర్లు, సింగరేణి అని చెప్పేసి ఈ జరిగే మీటింగ్లు, ఏసీ రూమ్లో జరిగే మీటింగ్లు ఇవే మనకు కనిపిస్తుంటాయి. కానీ సింగరేణి లోపలికి పోవాలి కదా. ఆ టైంలో, ఆ కాలంలో సింగరేణి స్టార్ట్ అయినాక ఒక 30-40 ఏళ్ళు అసలు మనుషులు బతికి బయటకు వస్తారా రారా తెలియదు. కూలితే ఎక్కడ పిల్ల కూలుతుందో, ఎక్కడ బండరాయి కూలుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఉద్యోగాలు చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళే ఎవరైతే ఏజ్ బారైతుందో, అంటే ఎవరికైతే చేత కాదో, రిటైర్మెంట్ కన్నా ముందే వాళ్ళను తప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చేవాళ్ళు. 2001లో చంద్రబాబు నాయుడు తప్పించేసి అప్పటి నుంచి లేవు కార్యనియామకాలు. మళ్ళీ 2018లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు కార్యనియామకాలు పెట్టుకొని. వాళ్ళు ఒక 14-15 వేల జాబులు ఇచ్చినట్టుగా కార్మికులు మనకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటికీ 100 మందికి ఉద్యోగాలు ఇచ్చిందట. మొత్తం అట్లా 100 మంది ఓన్లీ. 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 14,000 జాబులు కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తే, ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల్లో 100 మందికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఈ మేనిఫెస్టో కనుక చూస్తే వీళ్ళు సింగరేణిని, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వీళ్ళకి మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు గెలిపించిన సింగరేణిలో కార్మికులు, వాళ్ళే ఓట్లు. 13 అసెంబ్లీలు. ఆడ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు? శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ దానికి సంబంధించిన కోల్ బెల్ట్ ఏరియా, తర్వాత దానికి సంబంధించిన మినిస్టర్సే కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంతమంది మినిస్టర్స్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు కార్మికులకు. వాళ్ళను ఎందుకు సింగరేణిని డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నారా, సింగరేణిని లేపేద్దాం అనుకుంటున్నారా? అసలు బోర్డు మీటింగ్ పెట్టకపోతే పాలసీ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయి, నియామకాలు ఎట్లా జరుగుతాయి, తర్వాత నేను చెప్పిన ఈ కార్మిక నియామకాలు ఎట్లా జరుగుతాయి? మీటింగ్ లేకపోవడం అంటే నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది అనిపిస్తుంది. ప్రభుత్వ స్థాయిలో క్లారిటీ లేదు సింగరేణి ఏం చేయాలి.
బోర్డు మీటింగ్ పెట్టకపోవడం అంటే సింగరేణిని ఆటో పైలట్ మోడ్లోకి పెట్టేసారు. అంటే ఇంకా వీళ్ళు చేసేది ఏం లేదు, దాన్ని వదిలేసిండ్రు అట్లా. ఎంతసేపటికి డబ్బులు వచ్చే పనులు చేసుకోవడం తప్ప సింగరేణి విషయంలో వీళ్ళు సింగరేణి కార్మికుల కోసం సింగరేణి కోసం ఏం చెయ్యరు. వీళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే చాలా చాలా హామీలు ఇచ్చిర్రు. 25వ అంశం మేనిఫెస్టోలో ప్రధానమైన కొన్ని ఉన్నాయి. ఏంది, సింగరేణిని కాపాడుకునేందుకు బొగ్గు ఉత్పత్తుల వివరాలను తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలో విచారణ జరిపి దోషులను శిక్షిస్తాం. చేసిండ్రా? కొత్త భూగర్భ మైన్స్ ఏర్పాటుకు సమగ్ర అన్వేషణ జరిపి అనువైన చోట కొత్తగా భూగర్భ మైన్స్ను ఏర్పాటు చేస్తాం. అయిందా? సింగరేణి నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులను శిక్షిస్తాం. అక్రమంగా తొలగించబడ్డ సింగరేణి కార్మికుల సమస్యలపై ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి పునర్నియామక అవకాశం కల్పిస్తాం. చేసిండ్రా? కంపెనీ స్థలాల్లో నివసించే అర్హులైన కార్మికులకు పట్టాలు ఇస్తాం. 3 సంవత్సరములు ఒకసారి కార్మికులు నివసించే క్వార్టర్ రిపేర్స్ పెయింటింగ్ చేస్తాం. సింగరేణి కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య వరకు ఉచితంగా అందిస్తాం. సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత విద్య వచ్చిందా? ఎవరికైనా ఒక్కరికన్నా కనీసం ఆ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేదు. సింగరేణి యజమాని నిర్వహించిన వైద్య పరీక్షల్లో అన్ఫిట్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కార్మిక నియామకం ద్వారా కల్పిస్తాం. ఇది మెయిన్ వాళ్ళు ఇచ్చిన దానిలో. సింగరేణిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న కార్మిక కుటుంబాలకు సామాజిక ఉద్యోగ భద్రత కల్పిస్తాం. రిటైర్ అయిన సింగరేణి కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న పింఛను పెంచడానికి చర్యలు తీసుకుంటాం. పెంచినరా? మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తాం. కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తాం. అర్హులకు గృహ నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఇస్తున్నారా కార్మికులారా? ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలు పెంచుటకై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తాం. సింగరేణి సంస్థకు చెందిన స్థలాల్లో అర్హులైన కార్మికులకు 150 గజాల స్థలాన్ని కేటాయిస్తాం. ఒక గజమన్న ఇచ్చిర్రా? కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లిస్తాం. సింగరేణిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిస్తాం. సింగరేణి కంపెనీని ప్రైవేట్ పరం కాకుండా చూస్తాం. మొన్ననే 9 బ్లాక్ మొత్తం ఎవరికో ఇద్దామని సింగరేణికి ఇచ్చిన కోల్ బ్లాక్ను వీళ్ళే కొట్టాడుతున్నారు కదా, మాకు కావాలని బట్టి విక్రమార్క ఒక పక్క, కోమరెడ్డి వెంకటరావుల కంపెనీ ఒక పక్క, రేవంత్ రెడ్డి ఒక పక్క వాళ్ళ బామ్మడికి ఇప్పిద్దామని. అసలు కార్మికుల గురించి ఒక్క పనన చేసిన ఇన్ని హామీలు ఇచ్చారు సింగరేణి కార్మికులకు. ప్రభుత్వం అసలు ఆన్సర్ చేయాలి. ఊకే వార్తలు వింటాం చూస్తామంటే కాదు. వాళ్ళ బాధలు ఎన్నున్నాయి. ఎంతమంది ఆరోగ్యం బాగాలేకపోయినా ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది కొత్తగా మా నాన్న ఆరోగ్యం బాగాలేదు మాకు ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అంటే ఇంకెందుకు ఇంతమంది మినిస్టర్లు ఆడ ఎందుకు అంటే ఉత్తగా జీతాలు తీసుకోనికే ప్రోటోకాల్ కుయ్యి అని కార్లు ప్రభుత్వ ప్రోటోకాల్ కార్లు తిరగడానికి మంత్రులు మీరు ఉన్నది. మేము పొద్దుగాలు వేస్తే కోల్ బెల్ట్ మాదే, మేమే కోల్ బెల్ట్ అని అంటారు కదా. ఈ కోల్ బెల్ట్లో ఉన్న ఈ హామీలు ఏంది, కోల్ బెల్ట్లో ఉన్న సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? ఇందులో సింగరేణి కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. కార్మికులకు మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. కనీసం ముందు బోర్డు మీటింగ్ పెట్టి కారుణ్య నియామకాలు చేపట్టాల్సిన అవసరం చాలా అర్జెంటుగా. ఎందుకంటే చాలామంది కుమిలిపోతున్నారు ఉద్యోగాలు లేక, కొంతమంది ఉద్యోగాల్లో పని చేయలేక కొంతమంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.